హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అన్నమాట. తెగిలిగున్ వాటర్ ఫాల్ అని చాలా చాలా అందంగా ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ తప్పకుండా అందరూ చూడాల్సిన మంచి లొకేషను. ఎదురుగా ఒక కేబుల్ బ్రిడ్జ్. ఇప్పుడు ఇటు పక్క లెఫ్ట్ సైడ్లో ఒక 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 లిఫ్ట్ కూడా ఉంటుంది గాయస్ దీనికి. అండ్ ఆ లిఫ్ట్లో మనం కిందకి వెళ్ళొచ్చు. లేదంటే ఇట్లా ఈ కేబుల్ బ్రిడ్జ్ నుంచి కూడా వెళ్ళి అటు టాప్ యాంగిల్ నుంచి కూడా మనం అక్కడ స్టే చేయొచ్చు. అక్కడ కూడా మనకి రిసార్ట్స్ ఉన్నాయి. అండ్ ఇటు ఫ్రంట్ సైడ్ ఇప్పుడు నా బ్యాక్ సైడ్ అంతా మొత్తం సిటీ ఉంటుంది అనమాట. అండ్ సిటీలో ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అనమాట ఇది. మనం ఇప్పుడు మీరు చూస్తుంది మే నెలలో కరెక్ట్గా. సో మే నెలలో అలా ఉంది ఇప్పుడు. అంటే వర్షాకాలంలో ఇంకా అద్భుతంగా ఆ ఏరియా అంతా చాలా పెద్దగా కనపడుతుంది అనమాట. గాయస్, నేను మీ కార్తికేయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీఎల్ఎం ది ట్రావెలర్. మీరు చూస్తూనే ఉంటారు మన ఆ ఛానల్లో అద్భుతమైన బ్యూటిఫుల్ కంట్రీ లొకేషన్స్ అనమాట. మనం మళ్ళీ కొత్త లొకేషన్స్కి వచ్చేసాం. అక్కడి నుంచి దీన్ని తీర్థగంగా అని అంటారన్నమాట. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట ఇది. మన ఇండియాలో ఉంటే మన తెలుగు సినిమాలకు బోల్ సాంగులు చేసేసేవడం దీనికి. అంత అద్భుతంగా అందంగా ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ ఒక చిన్న చెరువు లాంటిది ఉంటుంది. దీనిలో రంగురంగుల చేపలు ఉంటాయి. ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. అండ్ వీడియోలు చివరి వరకు చూడండి గాయస్. అండ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి గాయస్. అదనమాట తమన్ తీర్థగంగా అనమాట దీని పేరు. అండ్ ఇక్కడ సెల్ఫీ స్పాట్లు చాలా ఉంటాయి. దేశ విదేశీ పీపుల్ అందరూ చాలా చాలా దేశాల నుంచి వచ్చి కూడా దీని ఈ లొకేషన్ని చూస్తారనమాట. సో గైస్, మనకి ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఇండోనేషియా వీడియోలు ఉన్నాయి. ఇది ఇండోనేషియా బాలీలోని లొకేషన్. మీకు తెలుసు, మీకు ఆల్రెడీ సిరీస్ చూస్తున్నారు కొంతమంది. కొత్త వాళ్ళు అయితే మాత్రం మన ఛానల్లో చాలా చాలా ఇండోనేషియా వీడియోలు ఉన్నాయి. అండ్ ఒక 6 కంట్రీస్ వీడియోస్ ఉన్నాయి గైస్. మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కొద్దిగా నాకు సబ్స్క్రైబర్స్ చాలా అవసరం అనమాట. దయచేసి రిక్వెస్ట్ అనుకోండి, బెగ్గింగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, సారీ. అండ్ ఒకసారి అయితే నా ఛానల్కి వస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నీకు ఇంకా మంచి మంచి దేశాల వీడియోలు చూపిస్తాను. అండ్ ఈ ట్రిప్ అయితే మొత్తం ఇండోనేషియాదే ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ మెమరబుల్ ట్రిప్ అని చెప్పాలి. అండ్ మా కో ట్రావెలర్స్ కూడా అద్భుతమైన పర్సన్స్ అనమాట. చాలా మంచి మంచి వ్యక్తులు. వాళ్ళతో జర్నీ చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ ఇంకా మీరు ఈ లొకేషన్ చూడండి. అసలు కలర్ చేపలు ఉంటాయి ఇందులో. ఇంకా చిన్న చిన్న షార్ట్స్లు ఇంతకుముందు చెప్పినట్టు మీకు అవి మనం దగ్గరికి వెళ్తే మేత తీసుకొని అవి నోరు తెరుచుకుంటూ మన దగ్గరకు వస్తాయి అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. చూడండి ఎలా తెరుస్తున్నాయో క్యూట్గా నోరు తెరుచుకొని. నాకైతే మాత్రం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇండోనేషియా పీపుల్ ఈ చేపలను కూడా బెగ్గింగ్ చేసుకునే చేయటం ఎలాగో నేర్పించి పడేశారు వీళ్ళు. చూడండి ఎలా ఆడుకుంటున్నాయి నోరు తెరిచి. అండ్ చాలా సరదా అనిపిస్తుంది వాటిని చూస్తూ ఉంటే. అండ్ వీళ్ళు ఏంటంటే వీటికి మేత కూడా పెట్టరు. మనం బయట గేట్ దగ్గర మేత అమ్ముతారన్నమాట. ఫిష్ ఫీడ్. అది మనం కొనుక్కొచ్చి ఇక్కడ వీటికి మన టూరిస్టులే వేస్తారు ఇక్కడ. వీళ్ళైతే నాకు తెలిసి ప్రాపర్గా అంటే 365 days టూరిస్టులు వస్తూనే ఉంటారు కాబట్టి అవసరమే ఉండదని అనుకుంటున్నాను నేను. వాళ్ళు ప్రత్యేకించి వీటిని ఫీడ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎందుకంటే సెలవులు అనేది ఉండదు ఈ లొకేషన్కి. 365 days అండ్ సీజనే అక్కడ. అండ్ 365 days టూరిస్టులు వస్తూనే ఉంటారన్నమాట. ఇప్పుడు ఈ మేత బయట అమ్ముతారు. ప్రతి టూరిస్టు తీసుకొని వచ్చి సరదా అనిపిస్తుంది. అవి నోరు తెరుచుకుంటూ మన ముందు వచ్చి నిలబడతా ఉంటే ఆ దృశ్యం కోసమైనా చాలామంది మేత మళ్ళీ వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నారు. అండ్ సరే, మనం బిజీగా ఉంటాం కదా, మనకు అంత టైం ఉండదు కదా, మన వీడియోలు తీసుకోవాలి అండ్ ఏమైనా చేయాలి. కాబట్టి మా ఫ్రెండ్స్ అయితే పంచారు. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో లొకేషను. అసలు ఒక్కొక్క లొకేషన్కి ఒక్కొక్క రోజు సరిపోదు అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది ఇండోనేషియా. అందుకనే మనం ట్రావెలింగ్ అక్కడ చేసేటప్పుడు కాస్త లేజర్గా టైం తీసుకొని ప్లాన్ చేసుకుంటే బాగా ఆస్వాదిస్తాం అనమాట ఆ కంట్రీని. ఎందుకంటే గాయస్, మనం
ఒక దేశాన్ని 10 సార్లు వెళ్ళలేము, 2, 3 సార్లు కూడా వెళ్ళలేము. ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న పని ఎవరికైనా. అందుకని ఏం చేయాలంటే ఒక 2 రోజులు ఎక్కువైనా పర్వాలేదు, లీజర్గా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ప్లేసెస్ అన్నీ అలా అనిపిస్తాయి అనమాట. మనల్ని కథలనివ్వు, మంత్రముగ్ధుల్ని చేస్తాయి. చూస్తూనే గడిపేస్తాం జీవితాన్ని అక్కడ అనిపిస్తుంది. ఇలా చూస్తూ గడిపేయాలనిపిస్తుంది. కానీ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి షెడ్యూల్ ప్రకారం ప్లాన్ చేసుకొని అండ్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకొని మనం వచ్చేస్తాం. కాబట్టి హర్రీబర్రీగా ఈ మా టూరిస్ట్ కంపెనీలు చాలా 4 nights, 5 days, 3 days, 3 nights, 4 days ఇటువంటి ప్యాకేజీలు అయితే శుద్ధ దండగా అనమాట. మీరు కనీసం మీ ప్రయాణ బడలేక కూడా తీరదు. అయితే అయింది ఇప్పుడు కాకపోతే ఇప్పుడు వెళ్ళలేకపోతే 2 నెలల తర్వాత వెళ్ళండి, లేదంటే 6 months తర్వాత వెళ్ళండి. ఫుల్ ప్లెజ్డ్గా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఇది నా సజెషన్ గాయ్స్ ఇది. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ మళ్ళీ వెళ్ళాం కాబట్టి మనం కొన్ని అద్భుతమైన అనుభవాల్ని మనం ఆస్వాదించలేమన్నమాట అట్లా షెడ్యూల్ ప్రకారం వెళ్తే. ఎందుకంటే డేలో మనం లేచిన కాడి నుంచి మళ్ళీ మార్నింగ్ 5 o'clock, 6 o'clock లేచిన కాడి నుంచి మళ్ళీ రాత్రి పడుకునే 10, 11 వరకు టైట్ షెడ్యూల్ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఈ తిరుగుళ్ళలోనే బాగా అలసిపోతాం. కారు జర్నీలు ఏంటి ఇటువంటి రకరకాల బడలికలతో మనం అలసిపోతాం. కాబట్టి మనం ఆ టూర్ను కూడా ఎంజాయ్ చేయలేము. అండ్ నేనేమంటానంటే లీజర్గా ప్లాన్ చేసుకొని ఒక్కొక్క లొకేషన్ను ఒక్కొక్క రోజు మనం అక్కడ నుంచి అంటే దగ్గర లొకేషన్లు అయితే 2, 3 కవర్ చేసుకొని చక్కగా ఫ్రీ టైం నెక్స్ట్ డే ఫ్రీ టైం ఉండాలి. సరదాగా సిటీలో అలా తిరుగుతూ ఉండాలి. అక్కడ ఇంతలో విశేషాలు అండ్ లొకేషన్స్, ఆ పబ్లు అక్కడ అన్నీ చూసుకుంటా సరదాగా టైం పాస్ చేయాలన్నమాట. అంతేగాని స్కూల్ పిల్లల్ని ఎక్స్కర్షన్ తీసుకెళ్ళినట్టు చాలా కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. అదైతే నేను యాక్సెప్ట్ చేయను. నేను కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో నేను కూడా ప్యాకేజీలు చేస్తాను చాలా అద్భుతంగా. నాతో పాటు వచ్చిన ప్రతి ట్రావెలరు అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ. ఎందుకంటే నేను అటువంటి ఫ్రీడమ్ ఇస్తాను అనమాట. ఒక లొకేషన్ నచ్చింది, ఇక్కడ ఇంకో గంట ఉందంటే ఓకే క్యారీ ఆన్ అని చెప్తాను. ఎందుకంటే రిమైనింగ్ మనకు రోజువారీ షెడ్యూల్ ఎలాగో ఉందో 1-2 మిస్ అయినా మనం నెక్స్ట్ డేలో కవర్ చేస్తాం. కాబట్టి చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో లొకేషన్స్ అన్నీ. అసలు ఆ లేక్ కూడా చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తారు, క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి వాటర్ అంతా. అండ్ ఆ చివరిలో ఒక వ్యూ పాయింట్ కట్టారు, అక్కడి నుంచి కూడా బాగుంటాయి వ్యూస్. అండ్ ఈ ఫౌంటైన్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయి గైస్. అండ్ ఇప్పుడు మీరు లాస్ట్ టైం జనవరిలో మకావ్ చూపించాను. మన వీడియోలు చూసి ఎవరిని అడగకుండా హ్యాపీగా వెళ్ళిపోయి అన్నీ చూసి రావచ్చు. అంత ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన దాంట్లో. అండ్ ఇప్పుడు కూడా మీకు ఇండోనేషియా బాలీకి సంబంధించింది అద్భుతమైన ఇన్ఫర్మేషన్స్ నేను ఆల్రెడీ ఇస్తూనే ఉన్నాను. ఇంకా ఉన్నాయి, ఇంకా ముందు వీడియోలో కూడా ఇస్తూనే ఉంటాను. అండ్ ఎవరికన్నా మళ్ళీ బాలి వెళ్ళాలంటే ఇప్పుడు ఆల్రెడీ నాకు September 10న మళ్ళీ మాకు ఒక ట్రిప్ ఉంటుంది. అండ్ కొంతమంది ట్రావెలర్స్ రెడీగా ఉన్నారు. మినిమం ఒక 10 members ఉంటే బాగుంటుందని నేను వెయిట్ చేస్తున్నాను. ఒక 5, 6, 7 దాకా ఉన్నాయి. 4, 5 టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి కామెంట్ బాక్స్లో. అండ్ నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను అనమాట. ఇది గైస్ వీడియోలు అయితే చివరి వరకు చూడండి. లెంగ్తీగా ఉన్నా సరే ఒక 2 times తీసుకోండి. మీకు అంత టైం లేదు, ఒక 20 నిమిషాల వీడియో ఇది, మీకు ఇంత టైం లేదు ఇంకో 10 minutes ఒకసారి చూడండి, ఇంకో 10 minutes ఇంకోసారి చూడండి. యాక్చువల్గా వీడియోలు మీరు ఆస్వాదించాలంటే నేను సైలెంట్గా ఉంటే బాగుంటుంది అనుకుంటా. కానీ మరి వీడియోని మీరు సైలెంట్గా కూడా చూడలేరు కాబట్టి లోడ వాగాల్సి వస్తుంది. దయచేసి తప్పుగా అనుకోవద్దు. వీడియో అలా మ్యూట్లో వెళ్తూ ఉంటే కూడా చూడటానికి బాగోదు. చేపలు అయితే మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి ఈ లొకేషన్లో. ఫిషెస్ అంటే ఇళ్లలో అక్వేరియంస్ పెట్టే పీపుల్కి అయితే అస్సలు ఇక్కడ ఉన్న లొకేషన్లో పిచ్చగా నచ్చుతాయి అనమాట. గోల్డ్ కలరు, రెడ్ కలరు, వైట్ కలరు, మచ్చలే డాల్మిషన్ ఫిషెస్, డిఫరెంట్ మల్టీ కలర్స్ ఉన్న ఫిషెస్, రకరకాల ఫిషెస్ ఉన్నాయి. అది ఒక్కొక్కటి 1 kg నుంచి 5 kg, 6 kg, 10 kg ఫిషెస్ కూడా ఉన్నాయి అన్నమాట అందులో. అండ్ చాలా క్యూట్గా వచ్చి నోరు వేసి ఫుడ్ పెట్టమని అడుగుతూ ఉంటే మనకు ఆ దృశ్యాలు చాలా ఎంతో రమణీయంగా అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక చిన్నపిల్లలు అయితే అసలు మనల్ని అక్కడి నుంచి అయితే బయటికి రానిరు.
అందుకని మ్యాక్సిమం ఇది చిన్నపిల్లలతో ట్రావెల్ చేయరు పీపుల్ ఈ దేశాలకి. ఎందుకంటే కాస్త ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లాంటివి కోరుకునే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంటుంది చూడండి. మ్యూజియంలో కొన్ని ఏవో వస్తువులు పెట్టారు. అవి మనకేమంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. గైస్, మీరు ఒక విషయాన్ని గమనించాలి మన వీడియోల్లో. ప్యూర్లీ ఎంటర్టైన్మెంటు, ఎంజాయ్మెంట్కి సంబంధించి వీడియోలో నేను మీకు చూపిస్తాను. అండ్ కల్చరు అండ్ జీవన విధానం, ఫుడ్డు, ఈ వాళ్ళు ఏం తింటారు, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నాకే ఇంట్రెస్ట్ ఉండదు మీకు చూపించడానికి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మనుషులు ఎవడ దేశంలో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు భోజనాలు చేస్తూ ఉంటారు. కల్చరు ఒకవేళ దాని గురించి తెలుసుకోవాలని ఎవరైనా ఉంటే చెప్పండి, ఫుడ్ వీడియోస్ కూడా చేస్తాను. ఎందుకంటే మనం ఏ దేశం వెళ్ళినా మన ఇండియన్ హోటల్స్ ఎత్తుక్కుంటాము, లేదంటే అక్కడ మళ్ళీ ఈ పిజ్జా బర్గర్లకి అడ్జస్ట్ అవుతూ ఉంటాం. ఇక వాళ్ళు తినే ఫుడ్ గురించి మనకి ఎందుకు గైస్? సో అదనమాట నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే, మనం పక్క స్టేట్ వెళ్ళినా సరే మనం ఇడ్లీ వడ కావాలని ఎదురు చూసే మనుషులు మనం అనమాట. సాధారణంగా ఎక్కడ ఏ ప్రాంతం ఫుడ్ ఆ ప్రాంతంలో ఫుడ్ తిని మనం అడ్జస్ట్ అవుదాం, వాళ్ళు టేస్ట్ చేద్దాం అనే మనస్తత్వం మనకు ఉండదు. ఎందుకంటే మన పద్ధతులు, మన ఆహారపు అలవాట్లు డిఫరెంట్ కాబట్టి. అదే ఫారినర్స్ అనుకో, చాలామంది ఇట్లా రష్యన్స్, అమెరికన్స్, సమ్ యూరోప్ పీపుల్, వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళు ఏ కంట్రీకి వెళ్ళినా ఆ కంట్రీలో రోడ్ సైడ్ ఫుడ్ కాడి నుంచి 5 స్టార్ హోటల్ ఫుడ్ వరకు అన్నీ మన సాంప్రదాయ వంటకాలని రుచి చూద్దాం అని అనుకుంటారన్నమాట. సో మనకి ఎందుకంటే మనకి ఇంకాస్త భయం కూడా ఉంటుంది మనకి. ఎందుకంటే రకరకాల ఫుడ్లు వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలియదు కాబట్టి ఒకవేళ మనకేమైనా గిమక్కలు అని అటు ఇటు తేడాలు కొట్టి అప్సెట్ అయితే ట్రావెలింగ్ పాడైపోద్దని మనం ఆలోచిస్తాం. వాళ్ళ ట్రావెలింగ్ ఏంటంటే వాళ్ళకి షెడ్యూల్ అనేది నాకు తెలిసి ఉండదు. వాళ్ళకి వేసే ఎన్ని రోజులు దొరికితే అన్ని రోజులు ఖచ్చితంగా వాళ్ళు స్టే చేస్తారు. నెల రోజులు అయితే నెల రోజులు, 15 రోజులు అయితే 15 రోజులు అట్లా ఎక్స్ప్లోర్ చేస్తారు కాబట్టి వాళ్ళు అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు అన్నమాట. సో చూడండి గైస్, అందమైన బ్యూటిఫుల్. ఇదేంటంటే సాధారణంగా నేచర్లో తయారైన లొకేషన్లే చూపించి చాలామంది డబ్బులు వసూలు చేస్తారు. అఫ్కోర్స్ వీళ్ళు కూడా ఇక్కడ కూడా మరి బీచ్లు, కిల్కింగ్ బీచ్లు అవన్నీ ఈ నేచురల్గా తయారైనవే కదా, ఆ బ్రోకెన్ బ్రిడ్జి ఇవన్నీ. కానీ ఇది మాత్రం మ్యాన్ మేడ్ అనమాట. ఈ లొకేషను వీళ్ళు తయారు చేశారు, కానీ అది ఇప్పుడైతే అయ్యి ఉండదు. ఒక 500-600 ఇయర్స్ అయితే అయి ఉంటుంది ఓల్డ్. అంటే మన రాజులు కోటల్లో ఉద్యానవనాలు అండ్ జలక్రీడలకు సంబంధించిన లొకేషన్ లాగా అనిపించింది నాకు ఇది. కాకపోతే ఇది అప్పుడే దీని వయసు అయితే ఇప్పుడు అదైతే కాదు. ఒక నాకు తెలిసి ఇక్కడ అన్ని టెంపుల్స్ కానీ ఈ కట్టడాలైనా చాలా ఏజ్ అనిపిస్తుంది. ఒక 500 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో ఉన్న లొకేషన్స్ అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళని ఏ రకమైన మెయింటెనెన్స్ చేయరు అనమాట. ఆ రోజుల్లో ఎలా కట్టారో అట్లాగే వాళ్ళు వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఇక కింద అయితే క్లీన్ చేస్తారు, ఎటువంటి గ్రాస్, గార్డెనింగ్ ఇవన్నీ ఇటువంటివి చేస్తారు. సో ఆ కట్టడాల విషయాలకైతే అస్సలు వెళ్ళరు. ఎందుకంటే మరి ఎప్పుడు కట్టినవి ఏంటో వాటిని క్లీన్ చేద్దాము, రంగులు వేద్దాము అనే ఆలోచన అయితే వాళ్ళు ఖచ్చితంగా చేయరు. చేస్తే కనుక అటు వాల్యూ కూడా తగ్గిపోద్దని నేను అనుకుంటున్నాను. నిజానికి ఎలాగుంటే అలాగుంటేనే దాని వాల్యూ మనకు తెలుస్తుంది. ఇప్పుడు 500 ఏళ్ళు 1000 సంవత్సరాల నాటి లొకేషన్స్ అంటే మనకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది. అండ్ అది గైస్ విషయం నేను చెప్పదలుచుకుంది. అయితే వీడియోలు అయితే చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే బాగా నలుగురు ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి గైస్. అండ్ మీరు లెంగ్తీ వీడియోలు చాలామంది తక్కువ చూస్తున్నారు. అలానే నేను అన్ని షార్ట్ వీడియోస్ పెడితే వీడియోలకి అసలు జస్టిఫికేషన్ ఉండదన్నమాట. నేను కష్టపడి తీసిన వీడియోలకి. అందుకనే 1 minute to 2 minutes షార్ట్స్ మీరు కోసం ఎంటర్టైన్మెంట్ కోసం మీకు అంటే పెట్టిన ఈ ట్రైలర్ లాంటివే. మీరు పెద్ద వీడియోలు చూస్తేనే ఆ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. దయచేసి టైం తక్కువే ఉంటుంది ఎవరికైనా, ఈ రోజుల్లో టైం అంత ఫాస్ట్గా ఉండదు. సరదాగా కొద్దిసేపు టైం ల్యాబ్స్లో పెట్టాను. చుట్టూ తిరిగేసాం కదా, ఇంకా లాస్ట్లో అట్లా పెట్టేసామన్నమాట. అండ్ చాలా దృశ్యాలు కూడా చాలా బాగా అనిపించినాయి. అండ్ కాస్త ఈ కేవీఎల్ఎం ఛానల్ని కాస్త ఆదరించండి.
కాస్త నేను కూడా మంచి వీడియోలు చేసి చూపిస్తాను బ్యూటిఫుల్ కంట్రీస్. అండ్ రాబోయే రోజుల్లో మీకు మళ్ళీ ఇంకా నేను యూరోప్ కూడా ప్లాన్ చేస్తాను. రష్యా కూడా ఉంది అందులో. అండ్ మీరు మీకు మీకు అద్భుతమైన మంచి మంచి వీడియోలు మీ ఇంట్లోనే కూర్చొని చూసుకునే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను కనుక దయచేసి. అండ్ మీకు మొబైల్లో కన్నా స్మార్ట్ టీవీలో చూస్తేనే బాగుంటాయి అందంగా. కానీ మనం పద్దాక ఇంట్లో ఉన్నాం కాబట్టి మీరు మొబైల్లోనే కూడా చూడండి. చూసినా కొద్దిగా లైక్ చేయండి. ఒక లైకు కామెంటు మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. అండ్ కళాకారులకి చప్పట్లు. సో అది గైస్ అట్లాగా మీరు మాకు కూడా చూపించి ఎంకరేజ్మెంట్ చేస్తే యూట్యూబ్ కూడా మాకు సపోర్ట్ చేస్తుంది అనమాట. మీ లైక్లు కామెంట్లు చూసి యూట్యూబ్ మాకు కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు మీరు వీక్షించవచ్చు. 1000 మంది చూస్తే యూట్యూబ్ కూడా 2000 మందికి ఫార్వర్డ్. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా మనకి స్మార్ట్ టీవీలు వచ్చింది కాబట్టి మనమే కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మనం షేర్ చేసుకోవచ్చు. అండ్ మీరు చూస్తున్నారు కదా, నేను కూడా సాంప్రదాయబద్ధమైన మంచి మంచి పద్ధతి గల వీడియోలో చేస్తాను. అందరూ హ్యాపీగా పిల్లలతో కలిసి కూర్చొని చూడొచ్చు కదా. అండ్ ఇప్పుడు ఈ వీడియో అయితే మీ పిల్లలతో కలిసి చూస్తే మాత్రం అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు ఎవరన్నా. సో గైస్, అండ్ అదనమాట. ఇంకా ఇండోనేషియా వీడియోలు బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి. మీరు కొద్దిగా ఓపిక చేసుకొని చూడండి. మనకి ఇప్పుడు వాచ్ అవర్స్ కూడా అవసరం ఉంది. దయచేసి అండ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మాకు మన వీడియోలు చివరి వరకు చూడండి. ఇదే మాకు రిక్వెస్ట్. మీకు ఇంకా మేము కావాలంటే బోల్ దేశాల వీడియోలు మనం ప్లానింగ్లో ఉన్నాయి. నేను కూడా ఫుల్ టైము త్వరలో మనం ఛానల్ సబ్స్క్రైబ్ మానిటైజేషన్ అయితే నేను కూడా ఫుల్ టైం ట్రావెలింగ్ చేద్దామని అనుకుంటున్నాను మీ ఎంకరేజ్మెంట్తో. సో అది గైస్, ఈ వీడియో అయితే మీరు ఖచ్చితంగా అందరితో పిల్లలతో ఇంట్లో చూడండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు, చిన్నపిల్లలు అయితే. ఎందుకంటే బ్యూటిఫుల్ ఫిషెస్ ఉన్నాయి కదా ఇందులో, చేపలు చాలా బాగుంటాయి చూడండి అని చెప్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. రంగురంగు చేపలు ఉన్నాయి కాబట్టి. అండ్ ఇంకా 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 మీరు ఇంకా బాలీ వీడియోలు ఎవరైనా మిస్ అయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇంకా ఛానల్లో ఇంకా చాలా బాలీ వీడియోస్ ఉన్నాయి. అండ్ ఇంకా వస్తాయి అన్నమాట. ఇంకా వీడియోలు మీరు కాస్త ఓపిక చేసుకొని చూడాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ ఇక షార్ట్ వీడియోస్ అయితే రావని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతానికి చాలా పెట్టేసాము. ఇప్పుడు ఇంకేం చూస్తారు, డే బై డే నేను వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. కాస్త లేట్ అయింది వాస్తవానికి. నేను కాస్త వేరే అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళాను. ఒక 1 వీక్ అవుతుంది. సో కొన్ని వీడియోలు 2-3 రోజుల నుంచి వీడియోలు రావట్లేదు కదా. సో అందుకనే నేను మళ్ళీ ఇప్పుడు నుంచి మనకు మంచి పెద్ద వీడియోలు వస్తాయి బ్యాక్ టు బ్యాక్. అండ్ డే బై డే పెట్టేస్తాను. ఏమాత్రం మోహమాటం లేదు. ఖచ్చితంగా అన్నీ చూసేయండి. ఇప్పుడు మళ్ళీ మనం ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చాం. దీనికి స్వర్గానికి దారి అంటారంట. దీన్ని మీకు షార్ట్స్లో కొన్నిట్లో చూపించాను కదా, చూడండి. అండ్ ఇకపోతే ఇక్కడ ఏం లేదు అసలు. ఇది టెంపుల్ లాగా ఒక నిర్మాణం చేశారు, కానీ ఆ టెంపుల్లోకి ఎవరైనా వెళ్ళలేరు. అండ్ దీని ఓవర్ వ్యూ చూద్దామంటేనేమో మన దగ్గర డ్రోన్ లేదు. ఒకసారి డ్రోన్ ఎగరేస్తే కొన్ని డ్రోన్ పిక్చర్స్ చూశాను, చాలా అందంగా ఉన్నాయి ఇందులో. ఈ టెంపుల్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే ఆ క్లాత్ కట్టుకోవాలి, లుంగీ లాంటిది. అది కట్టుకొని మనం ఎలా ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. షార్ట్స్, మిడ్డీలు, స్కర్ట్స్ నాట్ అలౌడ్ అనమాట. అండ్ ఇక్కడ ఒక అందమైన ఒక గేట్ ఉంటుంది అన్నమాట. ఆ గేట్ తర్వాత అంత పెద్ద లోయ ఉంటుంది. అక్కడ నుంచి చాలామంది ఫొటోస్ అంటే ఇప్పుడు మనం అక్కడ టికెట్ కొనుక్కుంటే 75,000 ఎంత ఉంది అలా కరెన్సీలో. మన డబ్బులు కూడా ఆల్మోస్ట్ 300 చిల్లర ఉంటుంది, 300-400 చిల్లర ఉంటుంది అనమాట. సో ఆ టికెట్ కొనుక్కొని వెళ్తారు. కానీ ఆ ఫోటో షూట్ కోసం ఇది ఒక టెంపుల్ లాగా ఇది అనమాట, మెయిన్ టెంపుల్. ఇక్కడ నుంచి మనకు బ్యాక్ సైడ్ గేట్ ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ నిర్మాణం కూడా చాలా ఒక డిఫరెంట్గా ఉంటుంది కల్చర్. నిజానికి ఇవన్నీ హిందూ టెంపుల్సే. ఇది ఒకటి నోటీస్ చేసుకోవాలి మీరు. అన్నీ హిందూ టెంపుల్స్ అన్నమాట ఇవి. అండ్ ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఉంటారు. ఫొటోస్ తీసి వెంటనే మనకి ఫార్వర్డ్ చేస్తారన్నమాట ఫొటోస్. అండ్ అక్కడ ఒక గ్లాస్ పెట్టినట్టు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కింద అంత వాటర్ గ్లాస్ లాగా అద్దం లాగా ఉంటుంది, పైన మనల్ని జంప్ చేయమంటారు అన్నమాట. సో అది గైస్ చూడండి ఎంత అందంగా ఉందో.
చూడటానికి చాలా బాగుంటుంది. షార్ట్స్ పెడితే చాలామంది చూశారు. అండ్ ఇదిగోండి అంతా వెయిటింగ్ లిస్ట్ అనమాట. మనది కూడా 500 300లో ఉంటే అది గేటు వెనక మీకు కనపడేది అది అనమాట. అండ్ అక్కడ ఆ గేట్లోనే అందరూ ఫొటోస్ దిగుతూ ఉంటారన్నమాట. చాలా బాగుంటాయి అక్కడ ఫొటోస్. బట్ మేము కూడా దిగాము కొన్ని, కానీ ఇక్కడ దూరంగా ఉండి ఎవరికి అలాగే దిగాము. వాళ్ళ ప్రొఫెషనల్ ఫొటోస్ వాళ్ళు వచ్చిన దాకా వెయిట్ చేయలేక నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలి కదా మేము. సో దానికోసం అక్కడ మేమే సెల్ఫీలు దిగేసుకొని వచ్చేసాం అనమాట. మీరు కనుక వెళ్తే టైం ఉంటే ఖచ్చితంగా, అంటే ఏం లేదు మనకు టైం స్పెండ్ చేస్తే మంచి మంచి ఫొటోస్ వస్తాయి అక్కడ. మనం ఏంటంటే బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా మనది, 1/1 ఉంటుంది కాబట్టి మనకి తొందరగా ఉంటుంది అన్నమాట. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్. చివరి వరకు ఇప్పటివరకు చూసారండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇలాగే వీడియోలు చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. అండ్ వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. చూసే వాళ్ళకి ధన్యవాదాలు, చూడని వాళ్ళకి శతకోటి ధన్యవాదాలు. కనీసం ఇప్పుడు ఇక మీదటన్నా చూడండి దయచేసి. అండ్ ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.